ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే బ్రాహ్మణుడి యొక్క కర్మలు ఏవై ఉన్నవి అంటే, ఏ కర్మలు కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అంటే అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుచిగా ఉండడము, ఓర్పు కలిగి ఉండడము, రుజువైన ప్రవర్తన, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, ఆస్తిక భావము అంటే దేవుని యందు కానీ గురువునందు కానీ శాస్త్రముల యందు కానీ నమ్మకం కలిగి ఉండడం అనే ఈ 9 రకాలైనటువంటి కర్మలు కూడా బ్రాహ్మణులకు స్వభావంగా ఉంటాయి. ఇవి కలిగినటువంటి వాడే కదా బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు. అదే క్షత్రియుని యొక్క స్వభావజనితములైనటువంటి కర్మలు ఏవి అంటే శూరత్వము, తేజస్సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు వెనుకొక మరలకుండా ఉండడము, దానము, ప్రజాపరిపాలనా శక్తి అంటే అవతల వాళ్ళను శాసించడం, శాసకత్వం, ఇవన్నీ కూడా క్షత్రియుని యొక్క కర్మలే అయ్యున్నవి. ఇంకా ఈ యొక్క అంటే శూద్రులు ఇంకా వైశ్యులు వారి యొక్క కర్మలు అంటే వ్యవసాయము, గో సంరక్షణము, వర్తకము కూడా వైశ్యునికి స్వభావ సిద్ధమైనటువంటి వాని యొక్క స్వాభావికమైనటువంటి కర్మలే అయి ఉన్నవి. అయితే ఈ వర్తకానికి సంబంధించినటువంటి స్వాభావిక సిద్ధమైనటువంటి కర్మనే చేస్తూ ఉన్నాడా వైశ్యుడు అంటే కాదు కదా. ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే ఒకరికి తాను ఏది ఇస్తాడో అదే కదా తనకు లభిస్తుంది. కాబట్టి ఆ అపవిత్రమైనటువంటి దానిని ఇతరులకి ఇవ్వకూడదు. తన యొక్క లాభం కోసం అపవిత్రమైనటువంటి భోజనాన్ని కూడా ఇతరులకు పెట్టకూడదు. మంచి వస్తువునే ఇవ్వాలి, మంచి భోజనాన్నే పెట్టాలి. ఎందుకు అంటే ఎదుటివాడు సర్వే సమస్తం కూడా పరమాత్మ స్వరూపమే అంటే ఎదుటివాడు నారాయణ స్వరూపుడే అని కదా భావించాలి. ఒకవేళ అమ్ముకున్నా లేదు దాన ధర్మాలు చేసినా కూడా అది తనకు ఉపయుక్తమై ఉండాలి కదా అని చెబుతూ, ఎలాగంటే తను ఇతరులకు ఏది ఇస్తాడో, ఇతరుల పట్ల తను ఏమి వాంఛిస్తాడో, ఇతరులకి ఏమి జరగాలని కోరుకుంటాడో అది తనకి జరుగుతుంది. ఇతరులకి ఏ సుఖము కావాలనుకుంటాడో అది తనకు లభిస్తుంది. ఇతరులకు ఏ వస్తువు ఇస్తాడో అదే తనకు లభిస్తుంది. కాబట్టి వర్తకం చేసిన దాన్ని రుజు మార్గవర్తనలోనే చేయాలి. అంటే ఆ యొక్క వస్తువును బట్టి విలువను తీసుకునే సమయంలో ఆ వస్తువు కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో మంచిది, నాణ్యత కలిగి ఉండాలి. అంతేకాని ద్రోహం చింతనతో, మోస చింతనతో తక్కువ వస్తువుని ఎక్కువ ధనానికి అమ్మడం అనేటువంటిది అది ద్రోహమే అవుతుంది. అది సరైనటువంటి స్వాభావికమైనటువంటి కర్మ కాదు. వర్తకంలో కూడా నిజాయితీగా వాణిజ్యం చేసేవాళ్ళు ఉన్నారు, మరి అధర్మపూర్వకంగా వర్తకం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అసలు ఇతరులకి ఇచ్చిందే తనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. ఉత్తర ప్రాంతంలో ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక లక్షాధికారి ఒకడున్నాడు. ఆయనకు చాలా చాలా పెక్కు పారిశ్రామిక సంస్థలు కూడా ఉన్నాయి. అటువంటి ఇండస్ట్రీ ఉండడం వల్ల అతని ఆధిపత్యం కింద ఎంతోమంది మరి జనులు పనులు చేస్తూ ఉన్నారు. ఎన్నో మిల్లులు, ఫ్యాక్టరీలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఉత్తర దేశ ప్రజలు గోధుమ రొట్టె విశేషంగా వాడుతూ ఉంటారు కదా. అంటే మనం అంటే భోజనం చేసినట్లుగా, రైస్ చేసినట్లుగా వాళ్ళు అలా చేయరు. ఎక్కువగా గోధుమ, రెండవది వచ్చేసి చావలంటే బియ్యం. మరి మనము మొట్టమొదటిది బియ్యంగా ఆహార పదార్థానికి ఉపయోగిస్తాం, తర్వాత రెండవదిగా గోధుమ ఇంకా ఏదో ఒకటి
అలాంటివి. అట్లాగే ఉత్తర దేశ ప్రజలేంటి, గోధుమ రొట్టెను విశేషంగా వాడుతూ ఉంటారు కాబట్టి గోధుమ పిండి చేనులకు చాలా అవసరము అని భావించాడు ఆ సేటు. అయితే ఒక పెద్ద పిండి మరణ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా జనులు తండోపతండాలుగా మిల్లు వద్దకు వస్తారు, గోధుమలను పిండి చేయించుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే గోధుమలు పిండి చేసేటువంటి మర. ఆ పిండి మర వలన ఆ సేటు గారికి ప్రతి సంవత్సరము కొన్ని వేల రూపాయలు ఆదాయం వచ్చేది. ఇలా ఉండగా ఒకనాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒకానొక దేవాలయం నందు ఒక హరిదాసు హరికథ అనేటువంటిది చెబుతూ ఉన్నాడు. జనులు సేటు గారి యొక్క అంటే జనులు ఇంకా కూడా ఆ సేటు కూడా ఆ హరికథను వినాలి అని కోరిక కలిగిన వారే కొంతమంది జనం వెళ్ళారు. ఆ సేటుకు కూడా అదే కోరిక కలిగింది, ఆ హరికథను వినాలని అక్కడికి బయలుదేరారు. ఆ రోజు అక్కడ హరికథలో ఏం జరుగుతుంది, భాగవతంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఘట్టం ప్రహ్లాదోపాఖ్యానం. ఆ హరికథ జరుగుతోంది. జనులు భక్తిభావంతో ఆ హరికథ యందు నింపేసుకుని తన్మయులై తదేక చిత్తులై వింటూ ఉన్నారు. భాగవతారు గారు ఏం చేశారు, అక్కడ వినేటువంటి శ్రోతల యొక్క ఉత్సాహాన్ని గమనించి ఆయన తన యొక్క యావచ్చక్తిని కూడా వినియోగించి రకరకాల హావభావాలను మనోరంజకంగా ఇతరులు మెచ్చుకునే విధంగా వెల్లడిస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి మరి గొంతులతో కూడా శ్రావ్యంగా పాటలను అంటే గీతాలను ఆలపిస్తూ బహు ఆకర్షణీయంగా హరికథను చెప్తూ ఉన్నారు. సందర్భవశంలో ఏమొచ్చిందంటే ఆ హరికథలో అన్నదాన ప్రసక్తి వచ్చింది. అన్నదానము మహాపుణ్యప్రదమైన కార్యము. ఒక్క ప్రాణికైనా సరే అన్నం పెట్టినట్లయితే ఎంతో పుణ్యాన్ని జీవుడు సంపాదించుకుంటాడు అని వచ్చింది. కాబట్టి అన్నదానం ద్వారా దరిద్ర నారాయణుడికి సేవ చేయటం పరమ ధర్మము అని కూడా ప్రబోధించారు. ఆ మాటలను శ్రద్ధతో ఆలకించాడు మన కథలో చెప్పుకున్నటువంటి లక్షాధికారి. తాను కూడా అలాగా పేదవారికి దీనజనులకు అన్నదానం చేసి పుణ్యభాగ్యం పొందవచ్చు అని తలంచి మరునాడు అన్నదానం చేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఉత్తర దేశమునందు అందరూ భోజనమునందు రొట్టెలనే కదా ఉపయోగిస్తారు. కాబట్టి ఆ సేటు గారు రొట్టెలు చేయడం కోసం తన పిండి మరలో నిలువ ఉన్నటువంటి గోధుమ పిండిని తెప్పించారు. రొట్టెలను చేయించడానికి తన అనుచరులకి మరి తన దగ్గర ఉన్నటువంటి సేవకులకు ఆజ్ఞ చేశాడు. చాలా కాలం అమ్ముడు పోకుండా నిలవ ఉండడం చేత ఆ పిండి పురుగు పట్టింది. ఇంకా చెడు వాసన కూడా దుర్గంధం కూడా వస్తూ ఉంది. సేటు గారికి ఆ విషయం తెలుసు. అయినా కూడా ఏదో ఒక విధంగా దానిని ముందు అసలు వినియోగించాలి, అది అక్కడి నుండి విడుదల అవ్వాలి అని ప్రధానంగా భావించాడు కదా. దానినే రొట్టెలు చేయించాడు, పేదవారికి పంచిపెట్టించాడు. ఈ కార్యం ద్వారా తనకు 2 మేళ్ళు చేకూరతాయి అని అతడు నిశ్చయించుకున్నాడు. చాలా కాలం నుండి ఖర్చు కాకుండా ఉన్నటువంటి గోధుమ పిండి ఏదో ఒక కార్యానికి వినియోగపడడం అనేది మొదటిది. అయితే రెండవది బీదలకు పెట్టడం వలన పుణ్యం లభిస్తుంది అనేటువంటిది. గోధుమ పిండి పుచ్చిపోయింది కదా, అలా పుచ్చిపోయి ఉండడం చేత వాసన కూడా ఉండడం చేత వానితో చేయబడినటువంటి రొట్టెలు తినడానికి యోగ్యంగా లేవు. గోధుమ పిండి పుచ్చిపోయి ఉండడం వల్ల కూడా మరి దుర్గంధభూయిష్టమై ఉండడం వల్ల దానితో రొట్టెలు చేస్తే తినడానికి యోగ్యంగా ఉండకపోయినా కూడా బేదలు ఆకలితో ఉన్నవారు ఏం చేశారంటే ఆకలి చేత వాటిని అట్లా తినేశారు, వాంతి చేసుకున్నారు, ఇక తృప్తి లేకుండా వెళ్ళిపోయారు. ఈ చిత్రమంతా కూడా జరిగేటువంటి విషయమంతా సేటు గారి భార్య చూసింది. పరమ బాధతో కూడుకొని చింతాక్రాంతురాలై తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమండి, అన్నదానం వలన పుణ్యం లభిస్తుంది అన్నమాట అయితే నిజమే, కానీ పాచిపోయిన అన్నం, ముక్కిపోయిన రొట్టెలు, పుచ్చిపోయిన వస్తువులు తినడానికి ఒకరికి పెట్టవచ్చా?
మనము మంచి రొట్టెలు తింటూ నారాయణ స్వరూపులకు ఆ బేదవారికి దరిద్ర నారాయణులకు వాసన కొడుతూ ఉన్న ఆ పాడు రొట్టెలు పెట్టవచ్చా? భగవంతుడు మనకేమీ లోటు చేయలేదు కదా. కావలసినంత మంచి గోధుమ పిండి మన మిల్లులో ఉన్నది కదా. దానిని ఎందుకండి ఉపయోగించరు? హేయమై అసహ్యంగా అపవిత్రమైనటువంటి వస్తువును దానం చేసినందువలన పుణ్యం లభిస్తుందా అని అడిగింది. అయితే షావుకారు ఏం చేశాడంటే ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఆయన భార్య మాటలకి వెళ్ళిపోయాడు. అప్పుడు సేటుగారి భార్య భర్తకు తగిన పాఠాన్ని బోధించాలి అని అతని హృదయం నందు మార్పు తేవడం కోసం ఎలాగా అని ఆలోచన చేసి బేదలకు వడ్డించినటువంటి ఆ పుచ్చిపోయిన రొట్టెలు 4 తీసి దాచిపెట్టింది. మధ్యాహ్నం 12 గంటలు అయింది. భర్త గారు భోజనానికి ఇంటికి వచ్చారు. భార్య తాను దాచిపెట్టిన చెడిపోయిన రొట్టెలనే భర్తకు వడ్డించింది. అప్పుడు సేటుగారు అన్నారు, ఏంటి ఇలా చేశావు అని భార్యను మందలించాడు. ఆమె ఇలా చెప్తోంది, ఏమండి, ఈ లోకంలో ఒకరు ఏ వస్తువును ఇతరులకు దానం చేస్తారో, ఏ పదార్థాన్ని ఇతరులకు పెడతారో ఆ వస్తువునే పరలోకంలో కర్మదేవతలు వారికి ఇస్తారు అని కదా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పుచ్చిపోయిన వాసన రొట్టెలను ఇతరులకు పెట్టారు కదా, కాబట్టి ఆ పాడు రొట్టెలే మీకు పరలోకంలో తినడానికి లభిస్తాయి. కాబట్టి వాటిని తినడానికి ఇప్పటి నుండే అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పటికి బాగా అలవాటు పడిపోతారు. అకస్మాత్తుగా మీకు వాటిని వడ్డించాను అని, అంతేకాని చెడు భావనతో కాదు. భార్య యొక్క మంచి మాటలను వినగానే భర్తకు కనువిప్పు కలిగింది. తాను చేసింది గొప్ప పొరపాటు అని గ్రహించాడు. వెంటనే తన అనుచరులను పిలిపించాడు. మంచి గోధుమ పిండితో రొట్టెల్ని చేయించాడు. బేదవారందరికీ కూడా తిరిగి వడ్డించాడు. ఆ బేదలందరూ మళ్ళీ వచ్చారు. అప్పుడు పరమానందపడిపోయారు. సంతుష్టిగా ఆనంద తరంగులై వెళ్ళిపోయారు హాయిగా. అంటే ఇతరులకు మనం ఏమి ఇస్తామో అదే కదా తిరిగి మనకు లభిస్తుంది. కాబట్టి అపవిత్రమైనటువంటి దానిని ఇతరులకు ఇవ్వవచ్చా? కాదు కదా. అపవిత్రమైనటువంటి భోజనాన్ని ఇతరులకు పెట్టవచ్చా? మంచి వస్తువునే కదా పెట్టాలి, మంచి భోజనాన్నే కదా ఇవ్వాలి. ఎదుటివాడు నారాయణ స్వరూపుడే అని భావించే తర్వాతే కదా దాన ధర్మాలు మరి అర్హత కలిగి వినియోగవంతమై ఉండేటట్లుగా చేయాలి కదా అని చెబుతూ, అంటే ఇక్కడ వైశ్యునికి వర్తకము అనేటువంటిది స్వభావజనితమైనటువంటి కర్మే అయి ఉండవచ్చు. సహజ సిద్ధముగా స్వతసిద్ధంగా తను దేనికోసమైతే మరి ధనము కోసమే కదా వర్తకం చేస్తూ ఉన్నాడు. ఆ ధనము అనేటువంటిది తనకి స్వతసిద్ధంగా మంచి వస్తువు ద్వారానే లభింపజేసుకోవాలి. అదే స్వభావజనితమైనటువంటి కర్మ. అలాగే సేవారూపమైనటువంటి కర్మము శూద్రునికి స్వభావ సిద్ధమై ఉన్నది. వాని యొక్క కర్మం ఏమిటి అంటే పైన ఉన్నటువంటి 3 వర్ణాల వారికి కూడా సేవ చేయడం, వారు ఇచ్చినటువంటి పదార్థంతో తన జీవన విధానం కొనసాగించుకోవడం. ఇటువంటి కర్మమే శూద్రునికి స్వభావ సిద్ధమై ఉన్నది. ఆ కర్మ కలిగినటువంటి వాడే, అంటే సేవా నిమిత్తం వచ్చినటువంటి కర్మను అనుసరించేటువంటి వాడే శూద్రుడు అని చెబుతూ, అంటే వైశ్యుని యొక్క స్వభావజనితమైనటువంటి కర్మలు వ్యవసాయము, గో సంరక్షణము, వర్తకము అయితే సేవ అనేటువంటిది శూద్రుని యొక్క స్వాభావిక కర్మ. అవి వారి వారి స్వాభావిక కర్మలను చక్కగా ఆచరించడం వలన జనులు జ్ఞాన సంబంధమైనటువంటి యోగ్యత, ఆ యోగ్యత అనబడేటువంటి రూపాన్ని సిద్ధింపచేసుకుంటున్నారు అని తెలియజేస్తూ, అంటే ఎవరైతే తన స్వాభావిక కర్మమునందు ఆసక్తి శ్రద్ధ కలిగినటువంటి మనుజుడు జ్ఞానయోగ్యత రూపమైనటువంటి సిద్ధిని పొందుతూ ఉన్నాడు. అది తనదైనటువంటి కర్మయందు ఆసక్తి కలిగి ఉన్నాడు. జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎలా పొందగలుగుతున్నాడో దానిని గురించి తెలియజేస్తాను విను అర్జున అని చెబుతూ,
వారి వారి స్వాభావిక కర్మలను ఈశ్వరార్పితంగా అంటే చేసినటువంటి కర్మను అంటకుండా అసంగముగా చేస్తూ దాని యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించి వేయడం అంటే ఫలాభిసంధి రహితముగా, కోరిక లేకుండా ఫలాన్ని ఆశించకుండా చేయడం వలన మనుజుడు జ్ఞానము అనేటువంటి అర్హత రూపంలో ఉన్నటువంటి సిద్ధిని పొందగలుగుతాడు అని కదా ఇక్కడ చెప్పబడింది. కర్మచేత మోక్షసిద్ధి ఎలా కలుగుతుంది అనేటువంటిది చాలామందికి కూడా సందేహం వస్తుంది. జ్ఞానం చేత కదా మోక్షం సిద్ధిస్తుంది, మరి కర్మచేత మోక్షం ఎలా సిద్ధిస్తుంది అనేటువంటి సందేహం ఉంటుంది చాలామందికి. ఆ సందేహాన్ని భగవానుడు ఇక్కడ తీర్చేశారు. ఎలాగంటే కర్మను నిష్కామంగా అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా కర్మను నిష్కామంగా ఆచరించడం వలన చిత్తశుద్ధి అనేది కలుగుతుంది కదా. ఎప్పుడైతే కోరికను ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మ చిత్తాన్ని శుద్ధం చేస్తుంది, ఆ శుద్ధపడినటువంటి చిత్తమునందు జ్ఞానము ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి జ్ఞాన మార్గం ద్వారా కొనసాగినటువంటి ప్రయత్నశీలునికి మోక్షాన్ని సిద్ధింపచేసుకోగలిగినటువంటి యోగ్యత పొందుతాడు. ఈ ప్రకారంగానే కర్మ అనేటువంటిది పరంపరా రూపములో ఒకదాని తర్వాత ఒకటి ఉన్నటువంటి రూపంలోనే మోక్షసిద్ధికి కారణమవుతూ ఉన్నది. ఎటువంటిది? కోరిక లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేసినటువంటి కర్మ చిత్తాన్ని మనసుని శుద్ధము చేసినప్పుడు దాని యందు జ్ఞానము ఉత్పన్నమైనప్పుడు ఆ జ్ఞానం ద్వారా మోక్షము అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ యొక్క మోక్ష సిద్ధికి హేతువు అంటే నిష్కామ కర్మ. అందుకే కర్మయోగమందలి ఈ గొప్పదైనటువంటి రహస్యము భగవానుడు అయినటువంటి శ్రీ పరమాత్మ ఈ ప్రకారంగానే గీత యందు ప్రస్ఫుటం చేశారు. అంటే జ్ఞానయోగ్యత రూపసిద్ధిని మనుజుడు ఎలా పొందుతున్నాడు అంటే తన స్వాభావిక కర్మను తనదైనటువంటి స్వకీయమైనటువంటి కర్మయందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఆ కర్మను ఫలాభిసంధి రహితముగా కోరిక లేకుండా ఈశ్వరార్పణము చేసి నిష్కామంగా ఆచరించడము చేత చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగగా దాని చేత జ్ఞానయోగ్యత అనేది లభిస్తుంది. జ్ఞానయోగ్యత ద్వారానే మోక్షము అనేది సిద్ధిస్తుంది కదా అని చెబుతూ స్వకీయమైన కర్మ ఆచరణ చేత మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని ఎలా పొందగలుగుతాడు? తనదైనటువంటి కర్మ యొక్క ఆచరణ చేత తనదైనటువంటి స్వకీయ ప్రయత్నము చేత చేసిన కర్మ యొక్క ఆచరణము చేత మనుజుడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని ఎలా పొందుతాడు అనే విషయాన్ని గురించి వివరిస్తూ యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వలనైతే ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము ప్రవృత్తి కలుగుతూ ఉందో, ఎవరి చేతైతే సమస్త ప్రపంచము కూడా వ్యాపించబడి ఉన్నదో వారిని, అసలు అటువంటి వారెవరు? పరమాత్మే కదా. అటువంటి పరమాత్మను మనుజుడు స్వకీయమైన తనదైనటువంటి కర్మ చేత ఆరాధించాలి. అలా తనదైనటువంటి ప్రయత్నము చేత తనదైనటువంటి పట్టుదల చేత ఆ స్వకీయమైన తనంతటికి తాను చేసినటువంటి కర్మ ద్వారా ఆరాధించి జ్ఞానయోగ్యత అనేటువంటి రూపసిద్ధిని పొందుతూ ఉన్నాడు. అందుకే కదా యతః ప్రవృత్తిర్భూతానాం అంటే ఎవరి నుండి సమస్త ప్రాణికోట్లకు కూడా ఉత్పత్తి మొదలైనటువంటివి. ఉత్పత్తి కొనసాగడం అంటే ఉత్పత్తి స్థితి లయము, పుట్టుక కొనసాగడం నశించడం అనేటువంటివి ఎవరి నుండి లభిస్తూ ఉన్నవో అని చెప్పడం వలన సమస్త జీవులకు కూడా ఆధారభూతుడు ఆ పరమాత్మే అని కదా స్పష్టమవుతూ ఉన్నది అని చెబుతూ
ఎలాగంటే ఒకసారి మనకిదంతా కూడా తెలిసిన విషయమే అయినా కూడా క్లుప్తంగా తెలియజేస్తాను. ఒకసారి అక్బర్ గారి ఆస్థానంలోకి ఉన్న ఫలంగా ఊరిమినట్లుగా ఆ అక్బరు గారు, అక్బర్ చక్రవర్తి సభాసీనులై ఉన్నారు. చుట్టూ కూడా పరివారము, ఇక ఆ యొక్క మంత్రివర్యులు, సేనాపతులు, సైనికులు, ఇంకా ఆ సామంతులు అనేటువంటి వారు అనేక మంది సభను తీర్చి ఉన్నారు. ఆయన సభలో కూడా ఆసీనులై ఉన్నారు. అంతలో ఆ సభా ప్రాంగణం అంతా కూడా కంపించినట్లయింది. ఒక్క ఉరిమింది. ఇక అంతలోనే ఏమైందంటే ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఏదో ఒక దండం ఉన్నది. ఆ దండానికి ఒక తాడుగట్టి ఉన్నది. అలా చూడగానే కళ్ళు అగ్నిగోళాలల్లే ఉన్నవి. అలా అగ్నిగోళాలల్లే ఉండడం చేత ప్రతి ఒక్కరూ ఉన్న పలంగా ప్రత్యక్షమవ్వడం, అదృశ్యమవ్వడం అనేటువంటిది ఎవరు ఊహించని విషయం, ఎవరికి సాధ్యము కాని విషయం. కాబట్టి అందరూ అలాగే తమను తాము మర్చిపోయి చూస్తూ ఉన్నారు. ఆయన మొత్తం సభంతా కూడా తిప్పి చూశారు తల. ఎవరు? ప్రత్యక్షమైనటువంటి ఆ వ్యక్తి చూసి అక్కడ ఒక ఆయన యొక్క సామంతుల్లోనో లేదా సైన్యాధికారుల్లోనో సలహాదారుల్లోనో ఒకడు షంషీర్ అనేటువంటి ఆయన్ని ఎంచుకున్నాడు. ఆయన వైపే దృష్టి సారించాడు. తర్వాత ఉన్న ఫలంగా అదృశ్యమైపోయాడు. ఎలా అనుకోకుండా అందరికీ కనిపించాడో ఒక్క వ్యక్తి మీద మాత్రమే తన చూపును సారించి, షంషీర్ అనేటువంటి వ్యక్తి మీద, తర్వాత ఉన్న ఫలంగా తను ఎవరికి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఇంకా షంషీర్కి ప్రాణభయం పట్టుకుంది. ఏమంటున్నాడంటే, సలహాదారు కదా, మహారాజా, నేను ఇన్నాళ్ళు తమరి కొలువులో సేవ చేశాను, నాకేదైనా సరే ఒక మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పాడు. నన్ను వచ్చినవాడు చూద్దామా, యమధర్మరాజులాగానే ఉన్నాడు. నాకేదో చావు తథ్యం కాబోతోంది. నేను ఎట్లా పుట్టానో ఎలా సాగానో తెలియదు. ఇప్పుడైతే నాకు చివరి గడియలు ప్రాప్తించినవి. నన్ను రక్షించడం మీదే బాధ్యత. మీరేం చేస్తారో చేయండి అని ఇక చేతులు కైమోడ్చి అలా కూర్చుండి దుఃఖిస్తూ ఉన్నాడు. అందరికీ భయంగానే ఉంది. ప్రాణభీతి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అప్పుడు అక్బర్ గారి మంత్రివర్యుడు బీర్బల్ ఉన్నారు. ఆయన సమయోచితమైనటువంటి సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి అని మనకు చరిత్రే చెప్తూ ఉంది. ఆయన ఏం చేశారంటే, రాజుగారు మాత్రం ఏం చేస్తారు, ప్రతి ఒక్కరం కూడా శరీరధారులమే కదా, పుట్టుక ఎంతో కొనసాగడం ఎంతో, ఎవరికి సమయం వస్తే వాళ్ళు పోవడం అంతే. కానీ నీ సమస్యను పరిష్కరించలేం, కానీ ఒక ఉపాయాన్ని అయితే తెలియజేస్తాం. మరి ఎవరో ఒకసారి ఒక మాంత్రికుడు ఇచ్చినటువంటి మాయాతివాచి అనేటువంటిది రాజుగారి వద్ద ఉన్నది. ఆ మాయాతివాచి నీకు ఇస్తారు. దాని సాయంతో నువ్వు అనుకున్న చోటికి వెళ్ళు, అక్కడేమన్నా సంరక్షింపబడతావేమో అని చెప్పారు. సరే ప్రభు, అది దయచేయండి అన్నారు షంషీరు. సరే, బీర్బలు ఇంకా మిగతా వారికే ఆదేశాన్ని ఇచ్చి మాయాతివాచిని చెప్పారు. ఆ మాయాతివాచి మీద కూర్చున్నాడు షంషీరు. ఇక ప్రభు వద్ద సెలవు తీసుకున్నాడు. బీర్బల్కి మరి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆకాశంలోకి లేవమన్నాడు. ఆ తివాచి పైకి లేచింది. అది ఆకాశ మార్గాన బడి వెళ్ళిపోతూ ఉన్నది. నగరాలు, గ్రామాలు, పట్టణాలు, పొలిమేరలు, ఇంకా మరి నదులు, నదాలు, అరణ్యాలు ఇవన్నీ దాటేసుకొని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంది. దాని మీద కూర్చున్నాడు. కానీ అతనికి ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. భయంగా ఉంది. కానీ అలా ఒకరోజు గడిచేటప్పటికీ ఆకలి బాగా వేస్తోంది. ఏం చేయాలి? కుటుంబ సభ్యులని, ఉన్న ఉద్యోగాన్ని, తనకు వచ్చేటువంటి స్థితిగతుల్ని, ఉన్న ప్రదేశాన్ని మొత్తాన్ని వదిలేసి తను ఎక్కడికి వచ్చాడో కూడా తెలియనటువంటి స్థితి. అందులో తాను ఆకాశ మార్గంలో ఉన్నాడు. అప్పట్లో విమానాలను పయనించినటువంటి విషయాలు మనకు చరిత్రలో ఉన్నటువంటి పుష్పక విమానాల సంగతి తప్ప ఇక ఆకాశంలో చరించేటువంటి విషయాలు ఎవరికీ తెలియవు. ఎవరైనా చేస్తే ఒకవేళ సిద్ధులను పొంది ఆకాశ గమనం అనేటువంటిది ఏమన్నా చరించారేమో, కానీ ఇక ఎవ్వరూ కూడా మాయాతివాచీల వల్ల ఎట్లా ఎప్పుడన్నా సిద్ధుల్లాగా వెళ్ళిపోవడం తప్ప విమానాలు అనేటువంటివి లేవు. పక్షులు ఎగిరినట్టు ఎగిరిపోతూ ఉన్నాడు. ఆయన ఎగరట్లా, తివాచి ఎగురుతోంది. తివాచి మీద అతను కూర్చున్నాడు. సరే, అలా వెళ్తూ ఉండగా ఒక ద్రాక్ష తోట కింద ఉన్నది. ద్రాక్ష తోట మీదుగా వెళుతోంది తివాచి. ఏమనుకున్నాడంటే, ఇప్పటికీ నేను చాలా దూరం వచ్చేసాను.
ఈ ద్రాక్షలు గనక తిని కడుపు నింపుకున్నాను అనుకో, మళ్ళీ కూడా ప్రయాణం కొనసాగించవచ్చు అని చెప్పి ద్రాక్ష తోట దగ్గర తివాచీని ఆదేశించాడు. క్రిందికి దిగు ద్రాక్ష తోటలోకి. దిగింది. దిగేటప్పటికి అప్పుడు అక్బర్ గారి ఆస్థానంలోకి ఒక వింత వ్యక్తి, ఉన్నపలంగా ప్రత్యక్షమై అదృశ్యమైపోయినటువంటి వ్యక్తి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా అక్కడే ఉన్నారు ఆ ద్రాక్ష తోట దగ్గర. వణికిపోయాడు శంషీర్. అతను అంటున్నాడు, భగవదేచ్ఛ ఏమిటంటే నీ యొక్క శరీరాన్ని ఇక్కడే పతనం చేసి నీ ప్రాణాలను కొని పట్టుకొని రావాలి అని నాకు ఈ ప్రదేశంలోనే తీయమని నాకు ఆదేశాలు వచ్చినవి. అందుకని నేను ఈ ప్రదేశంలో భగవదేచ్ఛ అని దైవానికి వదిలేశాను. నా ప్రయత్నం మేరకు నేను ఈ ప్రదేశానికి వచ్చి నీ కోసం నిరీక్షిస్తున్నాను, రా నా వెంట అని శరీరాన్ని ప్రాణాలని వేరు చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే సమస్త జీవులకి ఎవరు ఆధారభూతుడు అంటే పరమాత్మే. మనకి ఎప్పుడు ఏది ఏ సమయంలో ఏ సంఘటన జరిగినా పరమాత్మ ద్వారా జరిగింది అనుకుంటాం, కానీ మన కర్మ ఫలితం అని మనం అనుకోం. వాని యొక్క కర్మ ఫలితం అక్బరు ఆస్థానంలోనే ఉంటే బాగుండేదేమో, కానీ ఎన్నో ప్రదేశాలు దాటి యోజన దూరం వెళ్ళిపోయిన అతనికి, ఎన్నో వందల కిలోమీటర్లు దాటేసిన అతనికి అక్కడికి వెళ్ళిన తర్వాత కిందకి దిగాలి అని ప్రేరణ ఎందుకు కలిగింది అంటే అతని కర్మ ప్రాప్తం. ఆ విధంగానే ప్రతి ఒక్కరికి కూడా భగవానుడు ఏమని చెప్తున్నారు, అందరూ కూడా తమను తాము ఉద్ధరించుకోవడానికి అందరూ ప్రయత్నశీలురైతే ఎవరి ఉద్ధరణ వారి చేతుల్లోనే ఉన్నది. సమస్త జీవులకి ఆధారభూతుడు పరమాత్మే, కానీ మరి మరొక వస్తువు కాదు. ఆ పరమాత్మ ఆదేశానికి లోబడి చేయబడినటువంటి కర్మను చేస్తే వాని కర్మప్రాప్తి పరమాత్మ తత్వాన్ని ప్రాప్తింపజేస్తుంది అని చెబుతూ, జడమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది చైతన్యం యొక్క సహాయం లేకపోతే ఏమైనా చేయగలుగుతుందా? ఎప్పటికీ ఏమీ చేయలేదు, చేయజాలదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.